డిఎస్సి కార్నర్. ఈ రోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్ కి సంబంధించి నిన్న ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసాం కదా, జీవులు ఆవాసం అనే దాని గురించి. సో ఈ రోజు మనం దానికి సంబంధించిన రిమైనింగ్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ వస్తుంది. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే నేను ఈ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు మనం లేట్ చేయకుండా 6th క్లాస్ న్యూ సైన్స్ కి సంబంధించి జీవులు ఆవాసం అనే లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ నిన్న మనం జీవులు ఆవాసం గురించి అయితే ఒక టాపిక్ అయితే డిస్కస్ చేసాం. సో అందులో మనం జీవుల గురించి డిస్కస్ చేసాం. సజీవులు అంటే ఏంటి, నిర్జీవులు అంటే ఏంటి, సో అవి ఎలాంటి లక్షణాలని కనబరుస్తూ ఉంటాయి, సో వాటి ఆధారంగా మనం నిర్జీవులను ఎలా వేరు చేస్తాం, సజీవులను ఎలా వేరు చేస్తాం అనేది నిన్న టాపిక్ లో అయితే డిస్కస్ చేసాం. సో ఈ రోజు మనం పార్ట్ 2లో మిగతా ఏదైతే ఆవాసం అనే టాపిక్ ఉన్నదో దాన్ని అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నిన్న చెప్పుకున్న ఈ జీవుల్లో సజీవులు నిర్జీవుల గురించి అయితే చెప్పుకున్నాం కదా. సో సజీవులు నిర్జీవులు. సో సజీవుల్లో మనకి ఎలాంటి లక్షణాలు కనబరుస్తాయని చెప్పుకున్నాం. సో పెరుగుదల అనేది ఉంటుంది, చలనం ఉంటుంది, అదే ఉద్దీపనకి ప్రతిస్పందించడం, విసర్జక వ్యవస్థ, సో ఇలాంటి కొన్ని లక్షణాలని సజీవులు కనబరుస్తాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నిర్జీవులు అంటే ఏంటంటే ఆ లక్షణాలు ఏవైతే కనిపించవో, అంటే ఆ లక్షణాలు ఏవైతే కనబరచవో వాటిని మనం నిర్జీవులు అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి నిర్జీవులు అంటే ఏంటంటే ప్రతి సజీవి కూడా వాటి యొక్క అంటే ఏవైతే లక్షణాలు అనేవి కనబరచువో అవి అప్పుడు మనకి నిర్జీవులుగా మారుతూ ఉంటుందా అంటే మారదు. ఎందుకు అంటే మారుతుంది నిర్జీవిగానే, కాకపోతే అది ఒక దశ కిందే చెప్పుకోవాలి. సో సజీవులు చనిపోయిన తర్వాత అవి కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఆ స్టేజ్ ని మనం అప్పుడు అది నిర్జీవిగా మారింది అని చెప్తాం. అంతేగాని వెంటనే చనిపోయిన వెంటనే అది నిర్జీవి అయిపోయిందని అయితే చెప్పలేము. సో ఆ సజీవికి నిర్జీవికి ఉన్న మధ్య దశనే ఆ చనిపోవడం అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సజీవులు నిర్జీవుల్ని మనం నిన్న డిస్కస్ చేసాం. సో జంతువులు అనుకోండి, చనిపోయిన వెంటనే అవి భూమిలో కలిసిపోతూ ఉంటాయి. సో ఆ కలిసిపోయినప్పుడు మనం అవి నిర్జీవిగా మారాయని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా ప్రతి సజీవి కూడా నిర్జీవి అనేది అవుతూ ఉంటుంది. సపోజ్ మొక్కలు కనుక మనం చూసుకున్నాం అనుకోండి, మొక్కలు అవి ఎలా చనిపోయాయి, అవి ఎలా నిర్జీవిగా మారాయని మనం చెప్పుకోవచ్చు అంటే ఆకులు ఎండిపోవడం, కాండాలు విరిగిపోవడం, సో కాండం పడిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి ఆ లక్షణాలన్నీ తెలిసినప్పుడు అది నిర్జీవిగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే సజీవులు నిర్జీవుల గురించి డిస్కస్ చేసాం. సో ఆ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ సజీవుల్లో మనకి సూక్ష్మ జీవులు అనేవి కూడా ఒక భాగం కింద అయితే ఉంటాయి. సో ఏంటి సూక్ష్మ జీవులు, అసలు సూక్ష్మ జీవులు అంటే ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సూక్ష్మ జీవులు అనేవి కూడా మనకి సజీవులు అనే విభాగంలోకి రావడం జరుగుతుంది. సో ఈ సజీవులు అనే విభాగంలో సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే ఈ సూక్ష్మజీవులు అనేవి మనకి కంటికి కనిపించలేనంత చిన్నగా ఉంటాయి, అది మనకు తెలిసింది. ఇక్కడ సూక్ష్మ అంటే ఏంటి, చాలా చిన్న అని అర్థం, అంటే మన కంటికి కనిపించలేనంత చిన్నది అని. సో ఈ సూక్ష్మజీవులు కూడా సజీవులని మనం చెప్పుకోవచ్చు. అయితే అవి మన కంటికి కనిపించలేనంత చిన్నగా ఉంటాయి. సో వాటిని మనం వేటి సహాయంతో చూడగలము అంటే సూక్ష్మదర్శిని దాని సహాయంతో చూడొచ్చు. దాన్ని మనం మైక్రోస్కోప్ అని కూడా అంటూ ఉంటాం. సో సూక్ష్మదర్శిని మైక్రోస్కోప్. సో ఈ మైక్రోస్కోప్ ఆధారంగా మనం సూక్ష్మజీవులను అయితే చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి సూక్ష్మదర్శిని అనేది మైక్రోస్కోప్ అనేది ఒక చిన్న భూతద్దం లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ భూతద్దం కంటే ఎన్నో రెట్లు దగ్గరగా చేసి మనల్ని ఆ జీవుల్ని చూపిస్తూ ఉంటుంది. సో పిక్ అనేది నేను మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఈ మైక్రోస్కోప్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, అంటే 2 విభాగాలు 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో ఉన్న భాగాలు అనేవి 2 సెక్షన్స్ కింద అయితే విడదీయబడి. సో ఇక్కడ ఈ సూక్ష్మజీవుల్ని మనం సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తాం కదా. సో ఇప్పుడు ఇందులో మనకి ఈ సూక్ష్మదర్శినిలో 2 టైప్స్ ఆఫ్ అంటే 2 సెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క సెక్షన్ 2 టైప్స్ కింద విడదీయబడి ఉంటుంది. సో ఇక్కడ నిర్మాణాత్మక విభాగం అని అలాగే దృశ్య విభాగం అని 2 విభాగాలనే ఉంటాయి. సో నిర్మాణాత్మక విభాగంలో మనకి ఏంటంటే ఏవైతే ఫిజికల్ గా కనిపించే పార్ట్స్ ఉంటాయి, అంటే దానికి ఆధారంగా ఉండే చెక్క కానీ లేకపోతే దాన్ని తయారు చేసిన భాగాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే దృశ్య విభాగం అంటే ఏంటంటే మనం మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటాం కదా, చిన్నది గొట్టంలా ఉంటుంది. సో అది అలానే కింద ఆకు మనం పెట్టేటప్పుడు ఒక్కొక్క స్లైడ్ తిప్పుతూ ఉంటాం. సో అవన్నీ కూడా మనకి ఈ దృశ్య విభాగంలోకి రావడం జరుగుతుంది. అయితే నిర్మాణాత్మక విభాగంలో మనకి పీఠం,
ఆధారం, చేతి వంపు అనేవి ఉంటాయి. చేతి వంపు అంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉండేది, ఆధారం అంటే కింద మనకి బేస్ అన్నమాట. సో పీఠం, ఈ భాగాలన్నీ కూడా మనకి ఈ నిర్మాణాత్మక విభాగంలో ఉండడం జరుగుతుంది. సో నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ నెక్స్ట్ దృశ్య విభాగం. దృశ్య విభాగంలోకి వస్తే చెప్పాను కదా, సో మనం సూక్ష్మజీవుల్ని చూడడానికి ఏవైతే పరికరాలు అనేవి అవసరం అవుతాయో అవన్నీ కూడా మనకి ఈ దృశ్య విభాగంలో ఉండడం జరుగుతుంది. సో అందులో మనకి అక్షికటకం. అక్షికటకం అంటే ఏంటంటే మనకి మైక్రోస్కోప్ లో ఈ విధంగా ఒక అద్దంలా ఉండి ఈ విధమైన గొట్టంలా ఉంటుంది స్టార్టింగ్ పైన చూస్తే. సో ఇక్కడ నుంచి మన ఐ అనేది పెట్టి మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇది మనకి అక్షికటకం అనేది అవుతుంది. అలాగే వస్తు కటకం. వస్తు కటకం అంటే ఏంటంటే ఇక్కడ కింద మనం ఒక స్లైడ్ పైన మనం ఏదైతే పెట్టి చూడాలనుకున్నా, సపోజ్ ఒక ఆకును మీరు పరిశీలించాలనుకోండి, సో ఆకు అనేది ఇక్కడ పెట్టి మనం పరిశీలిస్తాం. సో అది వస్తు కటకం అనేది అవుతుంది. అలానే ఇక్కడ మనకి ఒక 3 ఉంటాయి అన్నమాట. సో మనకి అంటే దాని అవసరాన్ని బట్టి మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో సో దాని అవసరాన్ని బట్టి ఈ విధంగా మనం వీటిని రొటేట్ చేస్తూ ఉంటాం. సో అది కూడా. అలాగే స్థూల, సూక్ష్మ సవరణిలు అనేవి ఉంటాయి, పీఠం అనేది ఉంటుంది, రంధ్రం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైక్రోస్కోప్ లోని 2 పార్ట్స్ కింద అయితే విడదీయబడి ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూక్ష్మ జీవుల్ని మనం వీటిలో ఈజీగా అయితే గుర్తుపట్టొచ్చు అండ్ కనుక్కోవచ్చు. మనకి కంటికి కనిపించలేని చాలా జీవులు, బ్యాక్టీరియా అని, వైరస్ అని, ప్రోటోజోవాస్, ఇలా చాలా వరకు ఈ సూక్ష్మ జీవుల ప్రపంచాలు అనేవి విడదీయబడి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈ మైక్రోస్కోప్ ఆధారంగా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడతో మనకి ఈ మైక్రోస్కోప్ గురించి అయితే అయ్యింది. అయితే సూక్ష్మ జీవుల గురించి మనకి ఇంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వలేదు. 8th క్లాస్ లో మనకి సూక్ష్మ జీవుల ప్రపంచం 1, 2 అని అక్కడ డీటెయిల్ గా ఉంటుంది. సో మనం అక్కడైతే డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ యొక్క మైక్రోస్కోప్ గురించి అయితే డిస్కస్ చేసాం. సపోజ్ ఇప్పుడు మైక్రోస్కోప్ గురించి మనం మైక్రోస్కోప్ గురించి ఒక ఎగ్జాంపుల్, అంటే సూక్ష్మ జీవుల్ని మైక్రోస్కోప్ లో చూడొచ్చా లేదా అనేది మనం ఒక ఎగ్జాంపుల్ కింద తెలుసుకోవాలి అనుకుంటే కనుక సో ఏం చేయాలి అంటే ఏదైనా ఒక చెరువులో నుంచి కొంత నీరు అనేది తీసుకురండి. సో పక్కన పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను. సో అలా మనం చెరువులో నీళ్ళు తెచ్చిన తర్వాత ఏదైతే స్లైడ్ ఉంటుందో, మైక్రోస్కోప్ యొక్క స్లైడ్ ఉంటుందో, దానిపైన కొన్ని 2 చుక్కలు వేసి ఒక పేపర్ అనేది అంటే ఒక కవర్ తో కనుక ఈ విధంగా కవర్ చేసి మనం మైక్రోస్కోప్ లోంచి కనుక వాటిని చూసినట్టయితే ఆ యొక్క షేప్స్ అనేవి, అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా లేకపోతే సూక్ష్మజీవులు అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మనం చెరువు నీటితో కానీ అలాగే మంచి నీటితో, ఒక బావి నీటితో గనక ఆ యొక్క స్లైడ్ పైన వేసి కనుక మనం చూసినట్టయితే ఎందులో ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి, సో చెరువు నీటిలో ఎక్కువ ఉన్నాయా, మంచి నీటిలో ఉన్నాయా, బావి నీటిలో ఉన్నాయా అనేది అయితే మనకి తెలుస్తుంది. సో వీటి ద్వారా మనం ఇలాంటి ప్రయోగాల ద్వారా సూక్ష్మజీవులను అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఇది మనకి సూక్ష్మజీవులకి సంబంధించి. సో ఇప్పుడు మనం ఆవాసం గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం జీవుల గురించి, సూక్ష్మజీవులు, సో వాటి గురించి అయిపోయింది కదా. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ ఆవాసం. ఆవాసం అంటే ఏంటి సో అనేది చూద్దాం. దానికంటే ముందు ఎవరు ఎక్కడ నివసిస్తారు అనే ఒక టైటిల్ తో మనకి టెక్స్ట్ బుక్ లో ఒక పట్టిక అనేది ఇవ్వడం జరిగింది. సో ముందు అయితే దాన్ని చూద్దాం. ఫస్ట్ భూమి లోపల, భూమి పైన, నీటి లోపల, నీటి పైన, అలాగే ఏదైనా వేరే ప్రాంతంలో. సో ప్రతి జీవి మనకి తెలిసిన ఏవైతే జీవులు ఉన్నాయో సో అవి ఎక్కడెక్కడ నివసిస్తాయి అనేది మనల్ని రఫ్ గా రాయమన్నారు. సో ఫస్ట్ భూమి లోపల కనుక చూసుకుంటే ఎగ్జాంపుల్ గా కుందేళ్ళు, వానపాము, సో ఇలాంటివన్నీ కూడా భూమి లోపల ఉంటూ ఉంటాయి. భూమి పైన చూసుకుంటే చీమలు కానీ, సో భూమి లోపల చీమలు ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాయి. మానవుడు, ఏనుగు, పిచ్చుక, కోతి, పిల్లి, కుక్క ఇలాంటివన్నీ కూడా మనం భూమి పైనే చూస్తూ ఉంటాం. అలాగే నీటి పైన, నీటి లోపల తామర పువ్వులు కానీ, తామర పువ్వు అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది, వేర్లు కింద ఉంటూ ఉంటాయి. అలాగే ఆల్చిప్పలు, చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా మనకి నీటి లోపల కానీ నీటి పైన కానీ కనిపిస్తుంటాయి. వేరే ప్రాంతంలో అంటే సపోజ్ ఇప్పుడు సాలెపురుగు ఉన్నది అనుకోండి, అది ఇంట్లో గూడు కట్టుకుంటూ ఉంటుంది, చెట్ల పైన కూడా గూడు కట్టుకుంటూ ఉంటుంది కాబట్టి వేరే ప్రాంతం అని రాసు. అలాగే ఈగలు అలాంటివి ఏంటంటే ఏవైనా పక్షులు, కొన్ని పక్షులు ఇంట్లో ఉంటాయి, చెట్ల పైన ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి జీవి కూడా అది జీవించడానికి ఏదో ఒక ప్రదేశాన్ని అయితే ఎన్నుకుంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ ఎన్నుకునే భాగంలో మనకి అంటే భూమి పైన ఒక జంతువే కాకుండా, సపోజ్ ఇక్కడ భూమి పైన కనుక మనం తీసుకుంటే భూమి పైన మానవుడు ఒక్కడే కాకుండా ఈ ప్రదేశంలో చాలా వరకు జీవులు అనేవి జీవిస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఈ విధంగా జీవిస్తున్నాయంటే ప్రతి జీవి కూడా జీవించడానికి ముఖ్యంగా
కొన్ని ప్రాథమిక వనరులు అనేవి అవసరమవుతాయి. అవి ఏంటి అంటే మనకి నీరు, ఆహారం, గాలి, అలాగే నివాసం. సో ఇలాంటి కొన్ని ప్రాథమికమైన అంశాలు అనేవి అవసరమవుతూ ఉంటాయి. సో ఈ అవసరాలను తీర్చుకోవడానికి జీవులు అనేవి ఎక్కడో కాడ అయితే నివసిస్తూ ఉండాలి. మనకి నీరు, ఆహారం, గాలి, నివాసం అనేవి ప్రాథమికంగా కావాలి. అయితే ఒక జీవి జీవించడానికి ఈ ప్రాథమిక వనరులు ఏవైతే ఉంటాయో సో ఈ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఏ ప్రదేశం అయితే అనువుగా ఉంటుందో సో అది ఆ యొక్క జీవి యొక్క ఆవాసం అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆవాసం అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే అన్ని అవసరాలు తీర్చే ఒక ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అన్ని అవసరాలు తీర్చే ప్రదేశాన్ని మనం ఆవాసం అని అంటాం. అంటే జీవికి సంబంధించి ప్రతి అవసరం తీర్చే ప్రతి ప్రదేశాన్ని కూడా ఆవాసం అనొచ్చు. సపోజ్ ఇక్కడ చేపలు అనేవి నీటిలో నివసిస్తూ ఉంటున్నాయి. ఇక్కడ నీరు అంటే నీరు ఉండేది ఏంటి, ఇక్కడ కొలను గాని, చెరువు గాని, సముద్రం, ఇలాంటివన్నీ కూడా చేపల యొక్క ఆవాసం అనేవి అవుతాయి. అలాగే మానవుడు భూమి పైన నివసిస్తున్నాడు. సో భూమి పైన మానవుడే కాక మిగతావన్నీ నివసిస్తున్నాయి. అంటే వీటన్నింటికి కూడా భూమి అనేది ఒక ఆవాసంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి జీవికి కూడా ఒక ఆవాసం అనేది ఉంటుంది. సో ఆ ఆవాసం అనేది ఈ జీవి యొక్క అన్ని అవసరాలను తీరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆవాసం గురించి అయితే చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఆవాసంలో మనకి సజీవ, నిర్జీవ అంశాలు కూడా ఉంటూ ఉంటాయి. సో సజీవ అంశాలు అనే సజీవులు, నిర్జీవులు కూడా ఉండడం జరుగుతుంది. సో సజీవులు అంటే మనకి ఏమొస్తాయి, ఏవైతే మానవులు, జంతువులు, చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సూక్ష్మ జీవులు కానీ ఇవన్నీ కూడా మనకి సజీవుల కిందకి రావడం జరుగుతుంది. అలాగే నిర్జీవుల కిందకి ఏమొస్తుంది అంటే ఏవైతే గాలి, నీరు, భూమి అంటే నేల, మృత్తికలు, సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి నిర్జీవుల కిందకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సజీవులైన ఈ మానవుడు, జంతువులు, చెట్లు వీటన్నింటినీ సజీవ అంశాలు అంటారు. సో సజీవ అంశాలని, అలాగే ఏవైతే గాలి, నీరు, భూమి పైన అంటే నేల, మృత్తికలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్జీవ అంశాలని అంటూ ఉంటాం. సో నిర్జీవ అంశాలని. సో ఈ విధంగా ఆవాసం అనేది కలిగి ఉంటుంది. అయితే వీటిలో మనకి ఆవాసాల్లో మళ్ళీ 2 రకాలైన ఆవాసాలనే ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఆవాసంలో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అందులో జలావాసంలో భాగంగా మనం జలావాసంలో భాగంగా ఏంటంటే చిన్న మన ఇంటి పక్కన వర్షం పడితే చిన్న నీటి కుంటలు ఉంటాయి కదా, అంటే నీటి గుంటలు ఉంటాయి కదా. సో అక్కడి నుంచి పెద్ద సముద్రాల వరకు కూడా మనం వాటి నీటి ఆవాసాల కింద చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి జలావాసాల కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ మీ ఇంటి పక్కన వాన పడి కొన్ని రోజులు నీరు అనేది నిల్వ ఉండిపోతే అక్కడ దోమలు, డింబకాలు అనేవి సో అలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చూసినా అది ఒక ఆవాసం అనే చెప్పొచ్చు. ఆ విధంగా భౌమ్యావాసం అంటే ఏంటంటే భూమి పైన ఉన్న ఆవాసాలన్నింటినీ కూడా భౌమ్యావాసాలు అంటారు. అడవి కానీ, ఇల్లు కానీ, చెట్టు కానీ, సో ఈ భూమి పైన ఉన్న దేన్నైనా కూడా భౌమ్యావాసం అని అనవచ్చు. ఫస్ట్ మనం జలావాసం గురించి కనుక డిస్కస్ చేస్తే దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక కొలనుని కనుక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇది కొలను యొక్క ఉపరితలం, అంటే ఏదైతే పై భాగం ఉంటుందో సో ఇదంతా కూడా ఉపరితలం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది పై భాగం, కొలను పై భాగంలో ఏముంటాయి, సో అంచులో ఏముంటాయి, అలాగే అడుగు భాగంలో ఎలాంటి జీవులు నివసిస్తాయి, సో అది ఒక ఆవాసం కింద ఏ విధంగా అయిందనేది ఇప్పుడు మనమైతే చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక కొలను తీసుకుంటే దాని ఉపరితల పై భాగం అంటే ఈ పైన ఏదైతే నీటి పైన ఏముంటాయి అంటే తూనీగలు తిరుగుతూ ఉంటాయి, మే ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి, కింగ్ ఫిషర్స్, అలాగే కొన్ని పక్షులు అనేవి ఎగురుతూ ఉంటాయి. సో ఉపరితలంలో ఈ విధమైన ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా కొలను అనేది ఒక ఆవాసం కింద ఉన్నదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉపరితలం అంటే ఈ పైన ఏదైతే అంటే నీరు అనేది తేలుతూ ఉంటుందో సో అది మనం ఉపరితలం కింద చెప్పుకున్నట్టయితే అక్కడ చిన్న కీటకాలు కానీ, గుంట పురుగు, సో అలాగే మేఫ్లై డింబకాలు అనేవి ఉంటాయి. అలాగే పిస్టియా అనే మొక్క అనేది పైన తేలుతూ ఉంటుంది. తామర మొక్క యొక్క ఆకులు అనేవి, పువ్వులు అనేవి కూడా పైన తేలుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి కొలను యొక్క ఉపరితల భాగంలో ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. సో వీటన్నింటికి కొలను యొక్క ఉపరితలం అనేది ఒక ఆవాసం కింద అనేది ఉంటుంది. అలాగే అంచుల్లో మనం ఇక్కడ ఈ అంచుల్లో కనుక చూస్తే సో ఇక్కడ కొన్ని గడ్డి మొక్కలు అనేవి ఉంటాయి అంచుల్లో. అంటే కొలను అనే కాదు, ఏదైనా చెరువు కన్నా మీరు వెళ్ళి చూసినప్పుడు ఈ అంచుల్లో కొన్ని మొక్కలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆ మొక్కల్లో కప్పలు, కొంగలు, పీతలు ఇలాంటివన్నీ ఉంటాయి. చేపల యొక్క గుడ్లు అనేవి కూడా అక్కడే పెడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి కొంత సంరక్షణ అనేది ఉంటుందని ఈ యొక్క గడ్డి మొక్కల్లోని, పొదల్లోని అక్కడ చేపలు గుడ్లు పెడుతూ ఉంటాయి.
నెక్స్ట్ మధ్య భాగం కనుక చూసుకుంటే, అంటే ఇది ఏదైతే మధ్య భాగం ఉన్నదో ఇక్కడ కనుక చూసుకుంటే నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే చేపలు, ఎర్రకాయలు అనేవి ఈ మధ్య భాగంలో ఈదుతూ ఉంటాయి. సో మనకి బిట్ పాయింట్ ఆఫ్, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అనేది వస్తుంది అంటే, సపోజ్ ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని మేఫ్లై డింబకాలు అనేవి కొలను యొక్క ఏ భాగంలో ఉంటాయని అడగొచ్చు, అంటే ఉపరితల భాగం. సో ఈ విధంగా మనకి బిట్ అనేది రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో దీన్ని మీరైతే చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకా అడుగు భాగం, కొలను యొక్క అడుగు భాగం ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి పెద్దగా ఎలాంటి జీవులు అనేవి ఉండవు. హైడ్రిలా, ఆల్చిప్పలు అలాగా కొన్ని జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. ఏవైతే నిర్జీవి అంశాలు, అంటే ఏవైతే చనిపోయి కుళ్ళిపోవడానికి రెడీగా అంశాలు ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ఇక్కడి అడుగు భాగంలో చేరుతూ ఉంటాయి అన్నమాట. చాలా వరకు అడుగు భాగంలో ఎక్కువ జీవులు అనేవి నివసించవు. సో దీన్ని బట్టి కనుక ఈ కొలను అనేది ఒక ఆవాసంగా తీసుకుంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అనుకుంటే కనుక ఇక్కడ చాలా వరకు నీటి మొక్కలు అలాగే చాలా నీటి జంతువులు కూడా నివసిస్తున్నాయి. అంటే జంతువులు అలాగే నీటిలో చిన్న కీటకాలు కానీ పురుగులు కానీ అలాంటివి ఉన్నాయి. అలాగే మొక్కలు కూడా నివసిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం జలవాసంలో నివసించే మొక్కల్ని నీటి మొక్కలు అని, అలాగే ఆ యొక్క జంతువుల్ని నీటి జంతువులు అని కూడా పిలవచ్చు అనమాట. సో ఏవైతే ఈ జలావాసంలో ఉంటాయో వాటిని నీటి మొక్కలు అని, జంతువుల్ని నీటి జంతువులు అని అయితే మనం ఇక్కడ రెండింటిని కూడా విడదీసి అయితే చెప్పొచ్చు. సో ఇది కొలను అనేది ఒక ఆవాసం కింద మనం చెప్పుకుంటే ఇవన్నీ కూడా వీటికి అన్నింటికి కూడా కొలను ఒక ఆవాసం కింద అయితే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెట్టు అనేది ఎలా ఆవాసం అనేది అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ భౌమి ఆవాసంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్యాన్ లేకపోవడం వల్ల ఎక్కువ చెమటలు పడుతుందండి. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే సౌండ్ అనేది వచ్చేస్తుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. సో భౌమి ఆవాసంలో మనం ఎగ్జాంపుల్ గా ఒక చెట్టుని కనుక తీసుకున్నట్టయితే, సో ఒక చెట్టు అనేది కనుక మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్టయితే కనుక చెట్టులో వివిధ పక్షులు కానీ లేకపోతే ఏమైనా జంతువులు కానీ చాలా నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇది ఒక కాండం అనుకుంటే కనుక, సపోజ్ ఇది ఒక కాండం అనుకోండి, అలాగే ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. సో ఈ విధంగా చెట్లో చాలా భాగాలనే ఉంటాయి. వీటిలో కూడా మనకి ప్రతి దాంట్లో, అంటే ఒక కొమ్మల్లో కానీ లేకపోతే ఆకుల్లో కానీ, కాండం పైన, భూమి వేర్లలో, అంటే భూమి పైన అంచుల్లో, అంటే కింద ఏదైతే అడుగు భాగం ఉంటుందో సో ఇక్కడ రకరకాలైన జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. సపోజ్ మనం చీమల్ని కనుక తీసుకున్నాం అనుకోండి, సో చీమలు అనేవి చెట్టు యొక్క అడుగు భాగంలో ఉంటూ ఉంటాయి. కొన్ని జంతువులు కనుక చూసుకుంటే అడుగు భాగంలో ఉంటూ ఉంటాయి. అలాగే ఏవైనా పక్షులు కనుక తీసుకుంటే పక్షులు అనేవి మనకి ఈ యొక్క ఏదైతే ఉపరితలంలో ఆకులు ఉంటాయో సో అక్కడ కొమ్మల మధ్య గూళ్ళు కట్టుకోవడం, సో అక్కడ నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఒక కోతిని కనుక తీసుకున్నాం అనుకోండి, అది కొమ్మల పైన నివసిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా అన్ని కూడా ఈ పక్షులకు కానీ లేకపోతే కొన్ని జీవులకు కానీ ఇక్కడ చెట్టు అనేది ఆవాసంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రతిదీ అంటే ఏంటంటే చిన్న నీటి గుంట దగ్గర నుంచి ఒక చెట్టు కానీ ఒక ఇల్లు కానీ ప్రతిదీ కూడా ఒక ఆవాసం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్షులు ఉన్నాయి, పక్షులకు కావాల్సిన ఆహారం అనేది చెట్ల నుంచి తీసుకుంటూ ఉంటారు, అక్కడ గూడు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వాటి యొక్క ప్రాథమిక అవసరాలన్నీ కూడా ఈ చెట్టు అనేది తీరుస్తుంది. కాబట్టి ఇక్కడ చెట్టు అనేది పక్షుల యొక్క ఆవాసం అవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆవాసం అంటే ఏంటి, ఏవైతే ప్రాథమిక అవసరాలు ఉంటాయో సో వాటిని తీర్చేదే మనకి ఆవాసం అని. సో ఇక్కడ మనకి ఈ పక్షులు కానీ, కోతులు, కొన్ని జంతువులు కానీ, చీమలు, సో వీటన్నింటికి కూడా చెట్టు అనేది ఒక ఆవాసం అయితే అవుతుంది. ఇక్కడ కూడా చెట్టు యొక్క కాండం పైన, అంటే అడుగు భాగంలో కొన్ని జీవులు ఉంటాయి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పార్ట్ అనేది చెట్టులో ఒక ఆవాసం కింద అయితే ఏర్పాటు చేసుకుని అవి ఉంటున్నాయి. సో అవన్నీ కూడా వీటికి ఆవాసం అనేది కల్పిస్తాం. అంటే చెట్టు అనేది వాటన్నింటికి కూడా ఒక ఆవాసం తీసుకుంటే ఇంట్లో ఎవరెవరు నివసిస్తూ ఉంటారు, మానవులు నివసిస్తూ ఉంటారు. అలాగే మానవులతో పాటు మానవులకి కావాల్సిన కనీస అవసరాలన్నీ ఇళ్ళనే తీరుస్తుంది. అంటే ఎండ నుంచి, చలి నుంచి అలా రక్షణ కల్పించడం, మిగతా అన్ని అవసరాలు కూడా ఇల్లు అనేది తీరుస్తుంది. అలాగే మానవులతో పాటు ఇంకెవరు జీవిస్తారు, కొన్ని సపోజ్ చెప్పుకోవాలంటే జంతువుల్లో చెప్పుకోవాలంటే చీమలు, ఈగలు, అలాగే కుక్కలు, పిల్లులు, సో ఇలాంటి జంతువులన్నింటినీ కూడా మానవులు ఇంట్లో పెంచుతూ ఉంటారు. అలాగే మనకు తెలియకుండా సాలెపురుగులు, అలాగే ఈగలు, ఇవన్నీ కూడా మనతో పాటే నివసిస్తూ ఉంటాయి. కొన్ని పక్షులు మన తోటల్లో, అంటే పెరట్ తోటలో గట్రా చూసుకుంటే కొన్ని పిచ్చుకలు కానీ, ఉడతలు, సో ఇవన్నీ కూడా మనతో పాటు నివసిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే
మనం ఒక్కరమే నివసిస్తున్నాం అనుకున్న ఇంటిలో కూడా ఇవన్నీ మనకి తెలియకుండా ఉంటాయి, మనతో పాటు నివసిస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఇల్లు అనేది ఆవాసం అవుతుంది. అంటే ఒక ప్రదేశం అనేది కేవలం ఒక్క జీవికే కాకుండా అనేకమైన జీవులకి ఇక్కడ ఆవాసం అనేది కల్పిస్తుంది. అది ఇల్లు అవని, చెట్టు అవనివ్వండి, కొలం అవనివ్వండి, సో ఏదైనా కూడా ఒక జీవి కంటే ఎక్కువ జీవులు ఒక ఆవాసంలో నివసించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉన్నారు. భౌమ్యావాసాల్లో భాగంగా ఒక చెట్టు గురించి అలాగే ఒక ఇంటి గురించి డిస్కస్ చేశాం కదా. సో అందులోనే భాగంగా ఒక తోట, ఏదైనా ఒక తోట గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఏంటి, భౌమ్యావాసాలు అంటే నేలపైన ఉండే ఏ ఆవాసమైనా కూడా మనకి భౌమ్యావాసం కిందకి రావడం జరుగుతుంది. సో తోట కనుక చూసుకుంటే మనకి తోటలు అంటే చాలా వరకు పండ్ల తోటలు ఉంటాయి, లేకపోతే అరటి తోటలు. సో ఇలాంటి తోటలన్నీ నారింజ కానీ, అరటి, మామిడి, సపోటా ఇలాంటి తోటలన్నీ ఉంటాయి. సపోజ్ ఒక తోటని కనుక మనం తీసుకుంటే రకరకాలైన చెట్లు అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ తోటల మధ్య మనకి చిన్న చిన్న కలుపు మొక్కలు కానీ, అలాగే కొన్ని జంతువులు, కొన్ని జంతువులు, పక్షులు, సో ఇవన్నీ కూడా మనకి ఆ తోటలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక తోట అనేది వీటన్నింటికి కూడా ఆవాసం అని చెప్పొచ్చు అనమాట. చిన్న చిన్న కలుపు మొక్కలు అనేవి అక్కడ నివసిస్తూ అంటే పెరుగుతూ ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చీమలు కానీ, సాలు పురుగులు, ఇలాంటి ఉడతలు, ఇలాంటి చాలా వరకు కొన్ని జీవులు అనేవి ఒక తోటని ఆవాసంగా చేసుకొని ఉంటున్నాయని మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు. రకాలైన జీవులకు కూడా ఆవాసం, ఒకే ఆవాసం అనేది ఉంటుంది అని మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క నేలపై నుండి ఈ ఆవాసాలన్నింటినీ కూడా మనం భౌమ్యావాసం అని అంటూ ఉంటాం. అయితే మనం ఇంటిని ఆవాసంగా తీసుకున్నప్పుడు మనతో పాటు రకరకాలైన జంతువులు నివసిస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఆ జంతువుల్ని చాలా వరకు మనం సరిగ్గా చూసుకోమన్నమాట. అంటే వాటి యొక్క అవసరాలను కానీ, వసతులను కానీ మనం సరిగ్గా చూసుకోం. సో జంతువుల్ని వాటి యొక్క అవసరాలు అనేవి చూసుకోవాల్సిన బాధ్యత అనేది మన పైన ఉంది. ఎందుకంటే అవి అడవుల్లో నివసించాల్సి ఉంది. సో అవి అడవుల్లో నివసించాల్సి ఉంది, కానీ ఆ యొక్క అడవిని ఇప్పుడు మనం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం వాటి యొక్క ప్లేసెస్ అనేవి ఆక్యుపై చేయడం ద్వారా అవి వచ్చి రోడ్ పైన పడుతున్నాయి. సో ఎక్కడైనా మనకి అలాంటి జంతువులు ఏవైనా ఇబ్బంది పడుతూ ఉన్నా వాటికి మనం సహాయం చేయాల్సిన బాధ్యత అయితే మన పైన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మనకి భౌమ్యావాసం గురించి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇప్పటి వరకు ఆవాసాల గురించి అయితే డిస్కస్ చేసాం. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఆవాసాలు అనేవి ఉన్నాయో ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూసినట్టయితే వైజాగ్, అలాగే వైజాగ్ ఈస్ట్ గోదావరిలో కనుక చూసుకుంటే కోరింగ, మడ అడవులు అనేవి ఉన్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో కనుక చూసుకుంటే రాయతీర్థం దగ్గర ఆకురాల్చ అడవులు, అలాగే శేషాచలం, నల్లమల అడవులు అనేవి ఒక పెద్ద ఆవాసాల కింద అయితే ఉన్నాయి. అలాగే ఉత్తర కోస్తా అంటే మనకి అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అనేవి వస్తాయి. సో ఉత్తర కోస్తాలోకి అక్కడ మనకి సింహాచలంలోని గడ్డి భూములు, అలాగే అరకు, లంబసింగిలోని లోయలు అనేవి ఆవాసాల కింద ఉన్నాయి. అలాగే గోదావరిలో చూసుకుంటే పాపికొండలు, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ లో కనుక చూసుకుంటే కొండపల్లి అడవులు అనేవి పీఠభూమి ప్రాంతం అనేది ఇక్కడ ఆవాసం కింద అయితే ఉండడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే ఆ రెండు జిల్లాల్లో ప్రవహిస్తున్న కొల్లేరు సరస్సు, ఇది ఒక మంచినీటి సరస్సు అన్నమాట. కొల్లేరు సరస్సు అనేది ఒక మంచినీటి సరస్సు. సో నెల్లూరులోని పులికాట్ సరస్సు అనేది ఉంటుంది. సో ఇది ఒక ఉప్పు నీటి సరస్సు అన్నమాట. సో ఇవన్నీ అయితే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విభిన్న ఆవాసాలు అన్నమాట. సో ఇక్కడ ఇన్ని ఆవాసాల్లో మనకి చాలా రకాలైన జీవులు కానీ, అంటే మొక్కలు కానీ, జంతువులు కానీ, చాలా రకాలైన జీవులు అనేవి ఇక్కడ నివాసం అనేది ఏర్పరచుకొని ఉంటున్నాయి. సో అలాగే మనకి వీటి గురించి అయితే మనం చూసాం కదా. నెక్స్ట్ జీవులు ఏవైనా కూడా, జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ ఏమైనా కూడా ఇప్పుడు పెరుగుతున్న ఈ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, సో జనాభా పెరుగుదల కానీ వీటన్నింటి ద్వారా కూడా ఏంటంటే ఆవాసాలు అనేవి చెడిపోతున్నాయి. సపోజ్ ఇప్పుడు నదులు కనుక చూసుకున్నారు అనుకోండి, నదులు కానీ, సముద్రాలు కానీ, భూమిపైన ఉండే కొన్ని ఆవాసాలు కనుక చూసుకున్నట్టయితే అవి చాలా కాలుష్యంతో నిండిపోయి ఉంటున్నాయి. మన ఇంటిని మనకి ఎవరైనా వచ్చి పాడు చేస్తే ఎలా ఉంటుందో, సో జంతువులు, మొక్కల యొక్క ఆవాసాలు కూడా వాటి యొక్క ఆవాసాలు అనేవి పాడైతే అవి కూడా అంతే ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఆ యొక్క సంగతిని మనం గుర్తించి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ పెలికాన్ పక్షులు కానీ, తాబేళ్లు, చేపలు కనుక కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక పెలికాన్ పక్షులు అనేవి చాలా సుదూరం నుంచి అక్టోబర్, మార్చ్ ఈ యొక్క మధ్య కాలంలో పెలికాన్ పక్షులు అనేవి పులికాట్ సరస్సు దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే వాటి యొక్క ప్రత్యుత్పత్తి కోసం. అలాగే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా నుంచి విశాఖపట్నం తీరానికి తాబేళ్లు, చేపలు గుడ్లు కట్టడానికి వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ వాటి యొక్క ఆవాసాల్లో ఏదైనా
ఒడిదుడుకులు అనేవి ఏర్పడినప్పుడు అవి వేరొక ఆవాసాన్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క జీవికి ఆవాసం అనేది ఉంటుంది. అది గనక చెడిపోయినట్టయితే అవి వేరొక ఆవాసాలు అనేవి వెతుక్కోవాల్సి వస్తుంది. సపోజ్ ఏంటంటే ఇవి కూడా చాలా వరకు మనకి కొన్ని జంతువులు కానీ మొక్కలు కానీ నశించుకోవడానికి కారణం ఏంటంటే వాటికి సరైన ఆవాసాలు అనేవి లభించకపోవడం ద్వారానే. సో ఇది ఇవాళ మన మొత్తం లెసన్ గురించి అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇలానే వీడియోస్ అనేవి కంటిన్యూ చేసుకుందాం. సో మన ఛానల్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.